తాజా అంశం చూస్తున్నాం. రాష్ట్రంలో ఎండలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఇవాళ అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతలు ఎక్కువ నమోదయ్యాయి? ఇవాళ కూడా ఎండల తీవ్ర రూపం దాల్చే రాష్ట్రంలో బాణుడి బగబగలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఉష్ణోగ్రతలకు తోడు ఈ వేసవి వడగాడ్పులు అయితే చాలా ఇబ్బందులు పెట్టే ప్రజల్ని. ఇవాళ అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది అత్యధికం రాష్ట్రంలో. అలాగే పల్నాడు జిల్లా పిడిగాలలో కూడా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాటు ఏలూరు జిల్లా కునూరులో, అలాగే పోలవరం జిల్లా పునవరంలో కూడా 47.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం మీద అయితే 17 జిల్లాల్లో 174 మండలాల్లో 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటాయి. మరో 3 రోజుల పాటు ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చని కూడా విపత్తు నిర్వహణ శాఖ అంచనా వేస్తుంది. ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఇటు పరిస్థితుల్లో కూడా అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటికి రావద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వడగాల్పు తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు అయితే తీవ్రంగా ఉండడం వల్ల మొన్న రాష్ట్రంలో 21 మంది చనిపోయారు. నిన్నైతే 16 మంది చనిపోయారు. ప్రధానంగా విజయవాడ లాంటి నగరాల్లో అయితే మొన్న 10 మంది చనిపోయారు. నిన్న గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఏకంగా 12 మంది చనిపోయారు. వడగాడ్పులకి తట్టుకోలేక చాలా మంది కూడా ఉన్న చోటే కూలి మరణిస్తున్న ఘటనలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇటు పరిస్థితులు తప్ప అత్యవసరమైన పనులు అయితే తప్ప బయటకు రావద్దని చెప్తున్నా కూడా వేరే పనుల వల్ల, వేరే కారణాల వల్ల ప్రజలు బయటకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయవాడ పండిట్ బస్ స్టేషన్ వద్ద 3 చనిపోయారు. ఇలా వడగాడ్పుల మరణాలు అయితే పెరుగుతున్నాయి. మరో కొన్ని రోజులు ఈ వడగాడ్పులు ఉండే అవకాశం ఉంది. రోహిణి కట్ రేపటి నుంచి ప్రవేశించే అవకాశం ఉన్న వల్ల ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయటికి రాకుండా చూసుకోవాలని కూడా ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుజాత, ధన్యవాదాలు సూర్యారావు.